అందరికీ వెల్కమ్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే బూందీ లడ్డు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఈ బూందీ లడ్డూని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తాయండి. నేను చెప్పే ట్రిప్స్ని ఫాలో అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీని స్టార్ట్ చేసుకుందామా? ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకుందాం. శనగపిండిని జల్లించి వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకుందాం. తరువాత వాటర్ని పోసుకొని కలుపుకోండి. వాటర్ అనేది ఒకసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అప్పుడే లడ్డూలు బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోండి. తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో పిండిని తీసుకోండి. పిండిని తీసుకున్న తర్వాత బూందీ గరిటెపై పిండిని పోసి నేను చూపిస్తున్న విధంగా బూందీని వేసుకోండి. నా దగ్గర బూందీ గరిటె లేదండి. మనందరి దగ్గర దొరికే చిల్లర గరిటె ఉంటుంది కదా, దాంతో నేను బూందీని వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే దీంతో కూడా వేసుకోవచ్చు. మీరైతే బూందీ గరిటెతోనే బూందీని వేసుకోండి. బూందీ వేసిన తర్వాత బూందీ గరిటెకి ఉన్న పిండిని తుడవండి. అలా తుడవడం వల్ల మనం రెండోసారి వేసుకునేటప్పుడు మనకు బూందీ చాలా మంచిగా వస్తుందండి. 2 నిమిషాల తర్వాత బూందీని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే నేను చూపించిన విధంగా రెండోసారి కూడా బూందీని వేసుకోండి. బూందీ మనకు చూడడానికి పైకి క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకు లడ్డూలు బాగా వస్తాయి. బూందీ అనేది బాగా వేగితే మనకు లడ్డూలు అనేవి రావండి. నేను చూపిస్తున్న విధంగా బూందీ అనేది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మొత్తం పిండిని వేసుకొని బూందీని వేయించుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బయటకు క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకు లడ్డూలు అనేవి చాలా మంచిగా వస్తాయండి. తరువాత ఒక కడాయిని తీసుకొని, కడాయి అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టు తీసుకోండి. దానిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం జీడిపప్పుని వేసుకుంటున్నాను. జీడిపప్పు మాడిపోకుండా వేయించుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్లు మాడిపోకుండా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత అదే కడాయిలో 2 కప్పుల పంచదారని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోండి పంచదారని కూడా. అలాగే 1 కప్పు వాటర్ని పోసుకోండి. 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ సరిపోతుందండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని రెడీ చేసుకోండి. పాకం అనేది మనకు తీగ పాకం రావాలండి. అప్పుడే లడ్డూలు బాగా వస్తాయి. కొంచెం పాకం తీసుకొని వేళ్ళతో చూడండి. చూసారా, ఇక్కడ తీగ పాకం వస్తుందండి. ఇలా వస్తే మనకు పాకం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. మీకు వద్దు అంటే దీన్ని స్కిప్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఫుడ్ కలర్ అనేది పాకానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. తరువాత పాకాన్ని పక్కన పెట్టి మనం ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు, కిస్మిస్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. తరువాత కొంచెం కొంచెం బూందీని వేసుకుంటూ పాకం అనేది బూందీకి బాగా పట్టేలాగా కలుపుకోండి.
నేనిక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత లడ్డూల్ని చేసుకోండి. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మీరు లడ్డూల్ని చేసుకోండి. లడ్డూల్ని మనం వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి. చల్లారిన తర్వాత చేసుకుంటే మనకు లడ్డూలనేవి రావు. చూసారా? నేనిక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూల్ని చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి లడ్డూ అనేది. అలాగే అన్ని లడ్డూల్ని చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. అంతేనండి. మనందరికీ ఇష్టమైన బూందీ లడ్డూ రెడీ. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ ఇంట్లో బూందీ లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరికొన్ని సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.